న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న మైత్రివనంలో జరిగిన ఘటన మరవక ముందే నేడు కూకట్పల్లి కేపీహెచ్బీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పద్మావతి ప్లాజా కమర్షియల్ కాంప్లెక్స్లోని ఒక మొబైల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం వస్తోంది. కేపీహెచ్బీ కాలనీలోని పద్మావతి ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాపు పూర్తిగా దగ్ధమైంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు. షాపులో ఉన్న విలువైన ఫోన్లు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు కాంప్లెక్స్ అంతా వ్యాపించడంతో పరిస్థితి భీతావహంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లాడ్జిలో ఉన్నవారు స్థానికులు ప్రాణభయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా అధికారుల నుంచి సమాచారం వస్తుంది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మొత్తం కూడా షాపు ఊళ్ళోంచి పొగలు ఏ విధంగా వస్తున్నాయి. లోపల ఆల్మోస్ట్ అందులో ఉన్నటువంటి విలువైన ఫోన్లు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, మొత్తం కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ షాపు యజమాని అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ ప్రమాదం తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు, పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఉటావట్న వాళ్ళకి వచ్చి మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. మంటలు వేరే షాపులకి అక్కడ చూడండి, ఒకదానికొకటి బాగా అటాచ్డ్గా ఉన్నాయి షాపులు, షట్టర్స్ అన్నీ కూడా. ఒక షాపు నుంచి ఇంకొక షాప్కి వెళ్తే పక్కన ఉన్నటువంటి అన్నీ కూడా మొబైల్ షాప్సే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్ని చుట్టుపక్కలంతా కూడా. ఇంకొక షాపులోకి ఆ మంటలు వ్యాపిస్తే కనుక మళ్ళీ అందులో ఉన్నటువంటి విలువైన ఫోన్లు అవన్నీ కూడా తగలబడే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అక్కడ ఉన్నట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడ రెస్క్యూ చేశారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే పూర్తిగా లోపల తగలబడిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో కాంప్లెక్స్లోని ఇతర దుకాణదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే మిగతా షాపు నిర్వాహకులు అక్కడికి చేరుకున్నారు. తమ దుకాణాలకు ఏమైనా నష్టం జరిగిందా అన్న ఆవేదనతో వాళ్ళు తనిఖీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఫైర్ అధికారులు ప్రస్తుతం ఇతర షాపుల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉందా అని చెప్పి మొదటగా అనుమానం ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో పెరుగుతున్నటువంటి ఈ అగ్ని ప్రమాదాల దృష్ట్యా కమర్షియల్ కాంప్లెక్స్ల్లో వైరింగ్ అలాగే సేఫ్టీ మెజర్స్పై మరొకసారి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పుడు 1-2 సార్లు ఆ షాపుల నిర్వాహకులు కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తూ ఉంది, వేడి పోయే అవకాశం ఉంది. సో అక్కడ విద్యుత్ వినియోగం కూడా ఉంటుంది. అందరూ ఏసీ లాంచ్ చేస్తారు, ఫ్యాన్ లాంచ్ చేస్తారు. సో డెఫినెట్గా విద్యుత్ వినియోగం పెరిగే క్రమంలో సమ్మర్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాలు జరగకుండా ఎవరికి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నేను అమీర్పేటలో అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో లోపల చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా సేఫ్గా రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అదే కనుక మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉంటే, ఎందుకంటే అమీర్పేట లాంటి ఒక కమర్షియల్ ఏరియాలో పెద్ద ఎత్తున అక్కడ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, షాపులు ఉంటాయి. అంత పెద్ద కాంప్లెక్స్లో ఏదన్నా ప్రమాదం జరిగితే కనుక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇలా పెద్ద స్థాయిలో షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరికి వాళ్ళుగా తమ షాపుల్లో సరైనటువంటి ప్రమాణాలు ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా ఉన్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు కూడా చెప్తా ఉన్నారు.